తీసుకెళ్ళండి. డబ్బులు లేవంటే అర్థం కావట్లేదు నీకు. నాకంటే ఆ పక్కింటిదే మేలు. కనీసం వాళ్ళ ఆయన దాన్ని సంతోషంగానే చూసుకుంటున్నాడు. మాట్లాడితే పక్కింటాడు ముందు చూసొస్తా వాడు ఎక్కడ చూసుకుంటున్నాడు. ఈ రోజు ఆడో నేను తేలిపోవాలి. చేర్ తీస్తావా లేదా? డబ్బులు లేవే. మన పక్కింటిదే మేలు. కనీసం వాళ్ళ ఆయన సంతోషంగా చూసుకుంటాడు. అబ్బో మన ఇంట్లోనే అనుకున్నామే, అన్ని ఇంట్లో ఇదే పరిస్థితి. చూసారా ఎంత సంతోషంగా ఉన్నారు? అవునవును సంతోషంగా ఉన్నారు. మరి నాకు చీర తీసిస్తలేవే. ఒకటే చీర కాస్త కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచించేదే ఉండదు. ఇంకేం ఆలోచించాలి? నేను బాగున్నంత వరకు అంతా ఓకేనే, కానీ నాకేమన్నా అయితేనే నీ పరిస్థితి మన పిల్లల పరిస్థితి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది. సరే అలా అనకండి. ఇప్పుడు ఏమైందని? ఏది మనకు చెప్పిరాదు కదే, అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. టర్మ్ ఇన్సూరెన్సా? అవునండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏంట్రా వీడు గోల ప్రతిసారి అనుకున్నా గానీ పర్లేదండి, మళ్ళీ చెప్తూనే ఉంటాను. దయచేసి నాలా ఫ్యామిలీ భారం మోసే ప్రతి ఒక్కరు కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. మనం బాగున్నంత వరకు మన ఫ్యామిలీకి ఏ కష్టం లేకుండా చూసుకుంటామండి. అని ఒక్క క్షణం మనకేమైనా అయితే మన కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించండి. అదే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే మనకేమైనా అయినా గానీ ఈ ఇన్సూరెన్సే మన ఫ్యామిలీ